అతను మాత్రం స్వతంత్ర రాష్ట్రం కోసం బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఆ బ్రిటిష్ గవర్నమెంట్ ఆ రిక్వెస్ట్ రిజెక్ట్ చేశారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ విమోచన దినాన్ని అధికారంగా నిర్వహించే రోజు అతి త్వరలో వస్తుందని కాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీధర్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు శ్రీధర్. అన్ఫార్చునేట్లీ ఆయన ఇంకా మాట్లాడాలనుకుంటున్నాడు కానీ బట్ సమయభావం మూలంగా కొంచెం టైంని కట్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ యాక్టివిటీని స్టార్ట్ చేద్దాము ఫస్ట్. తర్వాత కోదండరామ్ సార్ గారిని లైవ్లో తీసుకుంటాం మనము. కల్చరల్ యాక్టివిటీని పద్మశ్రీ గారిని ఇన్వైట్ చేస్తున్నాను స్టార్ట్ చేయాల్సిందిగా. పద్మశ్రీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ నమస్కారం అండి. అందరు ఎంజాయ్ చేస్తున్నారా? యాక్చువల్లీ ఇప్పటి వరకు మీరు వినుంటారు కదా, తెలంగాణ లిబరేషన్ డే గురించి ఆయన చక్కగా చెప్పారు, ఎలా వచ్చింది ఎట్లా వచ్చింది అని చెప్పి. సో అంత సీరియస్గా అంతా విన్న తర్వాత ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలు పెడితే బాగుంటుందేమో. సో పిల్లలందరూ కూడా రెడీగా ఉన్నట్టున్నారు. సో ఇప్పుడు మదనో నా వయ్యారి అని చెప్పి పర్ఫార్మెన్స్ చేయడానికి శ్రేయాను మేఘ వాళ్ళిద్దరు వచ్చి ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తారు. అందరు చూసి ఎంజాయ్ చేయండి. సో యాక్చువల్లీ అందరు ఎంజాయ్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇంకా 2 more పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అవన్నీ చూసి అందరూ వాళ్ళని ఫస్ట్ ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుంది, చాలా ఆనందంగా చేస్తారు. ఓకే, సో శ్రేయ అండ్ మేఘా, వెల్కమ్ హియర్ అండ్ పర్ఫార్మ్ యువర్ సాంగ్.